హలో గైస్, అందరికి రీల్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ కి స్వాగతం. ప్రీమియర్ ప్రో క్లాసులు తెలుసుకునే ముందు జస్ట్ ఒక నిమిషం అయితే దీని గురించి మనం తెలుసుకోవాలి. ప్రీమియర్ ప్రో ఎందుకు యూజ్ చేస్తున్నాము డావిన్సీ రిజాల్వ్ కాకుండా అంటే, డావిన్సీ రిజాల్వ్కి కొంచెం హై ఎండ్ కంప్యూటర్స్ కావాలి. దానికి మినిమం 4 GB గ్రాఫిక్ కార్డ్ కావాలి, ఇంకా 4 కోర్ ప్రాసెసర్ అయితే ఉండాలి. డావిన్సీ రిజాల్వ్ హ్యాంగ్ కాకుండా వర్క్ అవ్వాలంటే ప్రీమియర్ ప్రోలో అయితే ఒక బేసిక్ కంప్యూటర్ ఉన్నా కూడా సరిపోతుంది. అలాగని చెప్పి ఇది దీంట్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయితే చేసేకుండదు. 1080 ప్రాజెక్ట్ మాత్రమే దీంట్లో చేసే అవకాశం ఉంటుంది, అది కూడా లో క్వాలిటీలో. ఇన్ కేస్ మీకు గాన గ్రాఫిక్ కార్డ్ ఉంటే అది కూడా ఎన్విడియా అయితే ఇంకొంచెం ఫాస్ట్ గా రెండర్ చేసేకైతే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక బేసిక్ కంప్యూటర్ కాబట్టి మనం దీంట్లో నార్మల్ ప్రాజెక్ట్స్ అయితే తెలుసుకుంటున్నాము, అది కూడా 1080 పిక్సెల్లోనే. 4K వీడియోస్ ఏది కానీ మనం దీంట్లో రికార్డ్ అయితే చేయట్లేదు. ఓకే, మనం ఫస్ట్ ప్రాజెక్ట్ తీసుకుంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ప్రీమియర్ ప్రో మనం ఓపెన్ చేసిన వెంటనే ఇలా ప్రాజెక్ట్ తీసుకోవాలని అడుగుతుంది. పాత వర్షన్స్ లో అయితే వేరేలా ఉండేది, ఇది 2023 వర్షన్ కాబట్టి ఈ విధంగా ఇది వచ్చేది. ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నాను ఇలాగా. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీనిపైన సెలెక్ట్ చేసుకోవాలి. దీనిపైన సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అని ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్ పైన ఇక్కడ అన్టైటిల్ లో ప్రాజెక్ట్ పేరు అయితే ఇవ్వాలి. ప్రాజెక్ట్ పేరు ప్రీమియర్ ప్రో క్లాస్ 1 అని అయితే నేను ఇస్తున్నాను. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, ప్రాజెక్ట్ ఎవరికైనా షేర్ చేయాలంటే ప్రాజెక్ట్ లొకేషన్ కూడా మనకు తెలిసి ఉండాలి. నాదైతే డిఫాల్ట్ లొకేషన్ లోనే ఉంది. ఇన్ కేస్ మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే మీరు దాన్ని ప్రాజెక్ట్ లొకేషన్ అనేది అయితే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా సోర్స్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ ప్రాజెక్ట్ దగ్గరే మీరు సేవ్ చేసి పెట్టినట్లయితే ప్రాజెక్ట్ ఒకవేళ వాళ్ళకి పంపించినా కానీ మీడియా ప్రాబ్లమ్స్ అయితే ఏం రాకుండా ఈజీగా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ప్రాజెక్ట్ లొకేషన్ ఇచ్చిన తర్వాత ఈ ఆప్షన్స్ ఏం కానీ మనం చూసుకోనక్కర్లేదు. డైరెక్ట్ గా ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ లో క్రియేట్ అని ఉంది కదా, ఈ క్రియేట్ ఆప్షన్ మీద అయితే సెలెక్ట్ చేద్దాం. క్రియేట్ కొడతానంటే ఈ పేజ్ వస్తుంది. ఇంకా ఈ పేజ్ అయితే ప్రతి వర్షన్ లోనే ఈ విధంగానే ఉంది. ఒక 10 years బ్యాక్ CS6 వర్షన్ లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఈ ప్యానెల్ ను వచ్చి సోర్స్ మానిటర్ అంటారు, ఈ ప్యానెల్ వచ్చి ప్రోగ్రామ్ మానిటర్ అంటారు. ఇక్కడ ఈ బాటమ్ సైడ్ రైట్ లో ఉంది కదా, ఇదంతా కూడా టైం లైన్. ఒకవేళ ఇక్కడ స్పీకర్స్ లో సౌండ్ వచ్చి ఉంటే మనం ఇక్కడ ఇది వస్తుంది కాబట్టి మనము మ్యూట్ చేసి పెట్టుకుంటాం స్పీకర్స్ అన్ని సౌండ్ రాకుండా. నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఇది వచ్చి కూడా మీడియా ఇన్పుట్ చేస్తాము, దీన్ని ప్రాజెక్ట్ ప్యానల్ అంటాము. ఇక్కడ దీంట్లోకి మీడియా ఇన్పుట్, మనం దీంట్లోకి మీడియాని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలంటే లేదంటే మీడియాని ఇంపోర్ట్ చేసుకోవాలంటే డైరెక్ట్ రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ 2 times ఇచ్చినా ఓపెన్ అవుతాయి. లేదు, నెక్స్ట్ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, రైట్ క్లిక్ కొడితే ఇంపోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినా కానీ ఇక్కడికి వీడియోస్ అయితే ఇంపోర్ట్ అవుతాయి. మనం ఏ వీడియోస్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ వీడియోస్ దీంట్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే నా వీడియోస్ అన్ని కూడా ఇక్కడ షూటింగ్ వీడియోస్ లో ఉన్నాయి, దీంట్లో అయితే నేను సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా దీంట్లో ఫైనల్ సెలెక్టెడ్ అని ఉంది కదా, ఇది ఒక షార్ట్ ఫిల్మ్ వీడియోస్ అన్నమాట. దీంట్లో నేను ఈ వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను. మీకు ఏ వీడియోస్ కావాలన్నా అవన్నీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు కానీ థంబ్నెయిల్స్ కనిపించకపోతే ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ పైన ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ అన్ని వీడియోస్ మీకు కావాలంటే కంట్రోల్ ఆల్ అనేది మీరు కీబోర్డ్ లో ప్రెస్ చేస్తే సరిపోతుంది. లేదు, కొన్ని మాత్రమే సెలెక్టెడ్ వన్స్, అదొకటి ఇదొకటి అట్లా మధ్య మధ్యలో సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే కంట్రోల్ ప్రెస్ చేసుకొని ఆ తర్వాత నచ్చిన వీడియో పైన క్లిక్ చేస్తా పోతే మిగతావన్నీ కూడా సెలెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా, ఓపెన్ కొట్టిన వస్తుంది. లేదు, వేరే ఏదైనా ఫోల్డర్ డైరెక్ట్ లో ఓపెన్ లోనే ఉండి వాటిలోంచి ఇక్కడికి ప్రాజెక్ట్ ప్యానల్ లోకి మీరు డైరెక్ట్ గా డ్రాగ్ చేసుకున్న కూడా వస్తాయి. నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఓపెన్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా అయితే ఇక్కడికి ఇంపోర్ట్ అయితే అయ్యాయి. వీటిని ఒకవేళ థంబ్నెయిల్స్ చూసుకోవాలంటే
ఈ విధంగా thumbnail వ్యూ అయితే చూసుకోవచ్చు. సో ఈ విధంగా గ్రాఫిక్ కార్డు ఉంటే ఇక్కడే ప్లే అయిపోతాయి thumbnails అన్ని కూడా వీడియోస్. ఇంకొకటి ఇప్పుడు మనకు టైమ్ లైన్ లోకి ఈ వీడియోస్ రావాలి. బట్ దీంట్లో కంటే ఇక్కడికి వచ్చే ముందరే మనం ఒక సీక్వెన్స్ అనేది అయితే తయారు చేసుకోవాలి. ఆ సీక్వెన్స్ కు ఇక్కడ బటన్ ఉంది కదా, ఇక్కడ న్యూ ఐటమ్ అని, ఈ న్యూ ఐటమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ సీక్వెన్స్ అని క్లిక్ చేసిన టైమ్ లైన్ లోకి కొత్త సీక్వెన్స్ వస్తుంది. లేదు ఏదో ఒక వీడియో మీద రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ న్యూ సీక్వెన్స్ ఫ్రమ్ క్లిప్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినా కూడా వస్తుంది. లేదు ఈ వీడియో క్లిప్ డైరెక్ట్ గా ఇలా డ్రాగ్ చేసి టైమ్ లైన్ ప్యానెల్లో వదిలినా కూడా సరిపోతుంది. ఇంకా ఈ thumbnail పైన క్లిక్ ఇవ్వగానే సోర్స్ మానిటర్ లో ఇలాగా వీడియో అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ సోర్స్ మానిటర్ లో మనం ఎడిట్ చేసి టైమ్ లైన్ లోకి పంపించేదాన్ని 3 పాయింట్ ఎడిటింగ్ అని అంటారు. 2 రకాలుగా ఉంటుంది ఎడిటింగ్. ఒకటి ఈ విధంగా వీడియో క్లిప్ ని టైమ్ లైన్ లోకి తీసుకొని వచ్చి ఇక్కడ ఏదో విధంగా ఎడిట్ చేసేదాన్ని మనం నార్మల్ ఎడిటింగ్ అంటాము. లేదు ఇక్కడ అనవసరంగా ఈ విధంగా కట్ చేసుకోకుండా డైరెక్ట్ సోర్స్ మానిటర్ లోనే ఎడిట్ చేసుకొని టైమ్ లైన్ లో ఇంపోర్ట్ చేసుకునేది అయితే చూపిస్తాను. ఇది 3 పాయింట్ ఎడిటింగ్ అని అంటారు. ఫస్ట్ ఏదో ఒక వీడియోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం కదా, రైట్ డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత సోర్స్ మానిటర్ లో ఓపెన్ అవుతుంది. మనం ఈ విధంగా వీడియోని ఎక్కడి నుంచి ఎక్కడికి కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సపోజ్ అమ్మాయి ఇక్కడ నుంచి మాట్లాడుతుంది, ఇక్కడ నుంచి మనం వీడియోని సెలెక్ట్ చేసుకోవాలంటే కీబోర్డ్ లో ఐ ప్రెస్ చేస్తే ఇక్కడ చూసారా ఒక లైన్ కనిపించింది కదా, దాన్ని ఇన్పుట్ మార్క్ అంటారు. అది మార్క్ ఇన్. నెక్స్ట్ ఈ అమ్మాయి మాట్లాడేది ఇక్కడ వరకు ఉంది. సో ఇక్కడికి అయిపోతున్నట్టే, ఈ మాటలు అయిపోతున్నట్టే మనకు ఈ వీడియో అనేది కట్ అయిపోవాలి. కాబట్టి మార్క్ ఇన్ మార్క్ అవుట్ అంటే ఈ వీడియో ఇక్కడ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు మాత్రమే మనం సెలెక్ట్ చేసుకున్నట్టు. సరే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వీడియోని మన టైమ్ లైన్ లోకి తీసుకురావాలంటే ఎలాగా? కీబోర్డ్ లో డాట్ ప్రెస్ చేస్తే టైమ్ లైన్ లోకి ఆ వీడియో అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. చూసారా, డాట్ ప్రెస్ చేయగానే టైమ్ లైన్ లోకి వచ్చేసింది. టైమ్ లైన్ లో ఈ స్క్రోల్ బార్ ఉంటది కదా, స్క్రోల్ బార్ ని ఫ్రంట్ బ్యాక్ మనం మూవ్ చేసేదాన్ని స్క్రబ్బింగ్ అంటాము. ఇప్పుడు ఈ విధంగా మనం ప్రతి ఒక్క వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా డ్రాగ్ చేసుకొని మనకు నచ్చిన విధంగా దాన్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకే యాంగిల్లో ఉండే వీడియోస్ కాబట్టి నేను జస్ట్ మీకోసం డెమో అయితే ఇస్తున్నాను. ఇలా 4-5 వీడియోలు ఉంటాయి కదా టైమ్ లైన్ లో, వీటిని డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఒక వీడియో ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక వీడియో ఉంది. వీటిని డిస్టర్బ్ చేయకుండా ఇలా డ్రాగ్ చేస్తే కింద ఆడియో కట్ అయిపోతుంది. అలా కాకుండా పైన వీడియోకి డిస్టర్బెన్స్ లేకుండా ఈ ఫస్ట్ లో ఉన్నది వీడియో సెకండ్ లోకి, సెకండ్ లో ఉన్న వీడియోకి ఫస్ట్ లోకి రావాలంటే ఏం చేయాలంటే జస్ట్ మనం కంట్రోల్ ప్రెస్ చేసుకొని వీడియోని ఈ వీడియో మీదకి ఇలా లాగంగానే వచ్చేస్తుంది. సరే, చూసారు కదా ఆ వీడియో ఈ వీడియోకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. కంట్రోల్ జెడ్ కొడితే అండు యాక్షన్ అవుతుంది. నెక్స్ట్ కొన్ని షార్ట్ కట్స్ అయితే చెప్తాను. టైమ్ లైన్ లో ఇప్పుడు ఇది టైమ్ లైన్ బార్ ఉంటుంది కదా, ఈ విధంగా మనం
మాటి మాటికి టైం లైన్ ని లాస్ట్ కు ఫస్ట్ ఇలా చూసుకోకుండా టైం లైన్ అంతా ఒకేసారి చూడాలి అంటే కీబోర్డ్ లో బ్యాక్ స్లాష్ ఉంటుంది కదా, ఆ బటన్ నొక్కుతానంటే టైం లైన్ అంతా కూడా ఒకేసారి కనిపిస్తుంది ఈ విధంగా. నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా ఒక వీడియోని ఇట్లా సెంటర్ కి మనం కట్ చేయాలి, రెండుగా డివైడ్ చేయాలనుకుంటే కంట్రోల్ కే ప్రెస్ చేస్తే 2 వీడియోస్ గా ఇది కట్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఏదైనా వీడియో పైన టైటిల్ రావాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ టీ అన్నది కదా, ఇది టైప్ టూల్ అంటారు. దీన్ని తీసుకొని వెళ్ళి వీడియోలో ఏదో ఒక ప్లేస్ లో సెలెక్ట్ చేసి ఏదో ఒకటి నచ్చిన విధంగా మనం టైప్ చేసి అక్కడ వస్తుంది. సరే ఈ టెక్స్ట్ ని మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవాలంటే ఎక్కడ ఎడిట్ చేసుకోవాలంటే సోర్స్ మానిటర్ లో లెఫ్ట్ సైడ్ ఎఫెక్ట్ కంట్రోల్స్ అని ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం టైప్ చేసిందే టెక్స్ట్ అంతా ఉంటుంది. ఆ టెక్స్ట్ ని స్కేల్ చేసుకోవాలన్నా రైట్ సైడ్ చూడండి, ప్రోగ్రామ్ మానిటర్ లో స్కేల్ అవుతుంటుంది టెక్స్ట్. నెక్స్ట్ బ్యాక్ ఫ్రంట్ టాప్ బాటమ్ మూవ్ చేసుకోవాలన్నా కానీ ఇక్కడ పొజిషన్ స్కేల్ లో చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లెండ్ మోడ్ అని ఉంటుంది, అది పొంగ వేరే క్లాసుల్లో చెప్తాను. ఇంకోటి ఇక్కడ యూనిఫామ్ స్కేల్ అని ఉంది. యూనిఫామ్ స్కేల్ తీసేస్తే హైట్ మాత్రం పెరుగుతుంది. ఇంకోటి స్కేల్ విడ్త్ అని ఉంది కదా, విడ్త్ మాత్రం పెంచుకోవచ్చు, లేదంటే హైట్ కూడా పెంచుకోవచ్చు. ఎప్పుడు కూడా యూనిఫామ్ స్కేల్ అనేది క్లిక్ లోనే ఉండాలి, సెలెక్ట్ చేసుకొని ఉండాలి. ఓకే గైస్, ఫస్ట్ క్లాస్ లో ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఎడిటింగ్ 3 పాయింట్ ఎడిటింగ్ చూసాము. నెక్స్ట్ ఇప్పుడు కట్ చేసిన వీడియోస్ ని రెండర్ అంటే సేవ్ ఎలా చేయాలి, లేదా ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి అంటే 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ టైప్ టాప్ లో ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంది కదా, సారీ ఇంపోర్ట్ కాదు ఎక్స్పోర్ట్ మీద మనము మౌస్ సెలెక్ట్ చేసినట్లయితే రైట్ సైడ్ మీడియా అని వస్తుంది. మీడియా పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం లాస్ట్ లో అవుట్పుట్ ఏం వస్తుంది అనేది ఎంతసేపు అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, దీంట్లో అవుట్పుట్ అయితే చూడొచ్చు ఎంతసేపు ఉంది అనేది. నెక్స్ట్ రేంజ్, ఈ అవుట్పుట్ లో కూడా మొత్తం వీడియో రెండర్ చేయాలా, లేదంటే ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ సేవ్ చేయాలా అనేది కూడా ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మనము ఇక్కడ రేంజ్ ఎంటైర్ సోర్స్ పెడుతున్నాము. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఫైల్ నేమ్ మనకు నచ్చిన పేరుతో సేవ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ లొకేషన్ ఎక్కడ సేవ్ చేయాలి ఫైల్ అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ప్రీసెట్ అని ఉంది కదా, ఇవి వచ్చి హై క్వాలిటీ వీడియోస్ మాత్రమే సెలెక్ట్ చేస్తాము. నెక్స్ట్ ఫార్మాట్ అని ఉంది కదా, ఈ ఫార్మాట్ లో MP4 అంటే H.264, లేదు ఏదైనా ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ ఉంటే ఇక్కడ HEVC అని ఉంది కదా, ఇది హార్డ్వేర్ వీడియో ఎన్కోడింగ్ అన్నమాట. ఇంకా ఫాస్ట్ గా వర్క్ అవుతుంది రెండర్ అయ్యేటప్పుడు. ఇక్కడ వేవ్ ఆడియో, ఇది వచ్చి ఓన్లీ మ్యూజిక్. మనమైతే మాక్సిమం H.264 కానీ లేదు ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ ఉంటే HEVC H.265 అని ఉంటుంది, దీన్ని కానీ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ సింపుల్ గా వచ్చి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ కొడతానంటే ఈ మనము రెండర్ ఈ వీడియో అనేది రెండర్ అయిపోయి మనం చెప్పిన లొకేషన్ లోకి సేవ్ అయిపోతుంది. లేదు ఇక్కడ సి యూజర్స్ అని ఉంది కదా, ఈ లొకేషన్ అనే దానిపైన మనం ప్రెస్ చేస్తే ఏ ఫోల్డర్ కావాలంటే ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే వస్తుంది. మనకు నచ్చిండే ఫోల్డర్ లేదు డెస్క్టాప్ సెలెక్ట్ చేసి ఇక్కడ సేవ్ కొడితే ఈ ఫోల్డర్ ఈ ఫైల్ నేమ్ తో ఈ లొకేషన్ లో సేవ్ అవుతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే రెండర్ అవుతుంది. చూసారు కదా, యువర్ వీడియో వాజ్ ఎక్స్పోర్టెడ్ సక్సెస్ఫుల్లీ అంటే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తామంటే మనం ఆల్రెడీ మన ప్రాజెక్ట్ ని ఫస్ట్ లోనే సేవ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ కొడతాము. ప్రోగ్రామ్ క్లోజ్ చేసేటప్పుడు ఇక్కడ సేవ్ చేంజెస్ టు ప్రీమియర్ ప్రో క్లాస్ 1 డాట్ ప్రీమియర్ ప్రాజెక్ట్ అని వచ్చింది కదా, ఇక్కడ మనం మస్ట్ అండ్ షుడ్ సేవ్ చేయాలి.
లేదంటే చేసిండే వర్క్ అంతా కూడా ఇప్పటి వరకు చేసిండే వర్క్ అంతా కూడా ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. కాబట్టి ప్రతిసారి మనం డిలీట్ చేసేటప్పుడు ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేసేటప్పుడు డిలీట్ కాదు, ప్రోగ్రామ్ క్లోజ్ చేసేటప్పుడు సేవ్ వర్క్ అయితే చేస్తూ ఉండాలి. ఇంకా నెక్స్ట్ మనం చేస్తున్న వర్క్ సేవ్ చేయాలంటే Ctrl+S కొడితే ప్రాజెక్ట్ అనేది ఆటోమేటిక్ గా సేవ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ 2 minutes ఒకసారి సేవ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ క్లాస్ లో వేరే టెక్నిక్స్ తెలుసుకుందాం.